మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు కొండేపి మండలం చోడవరం అనే గ్రామంలో ప్రమాదవశాత్తు 2 బ్యార్నీలు దగ్ధమయ్యాయి. వాటి గురించి అసలు మనం ఎలా దగ్ధమయ్యాయి, ఎందుకు అయ్యాయి, వాటి నష్టపరిహారం ఎంత జరిగింది అనేది ఆ రైతుని అడిగి మనం తెలుసుకుందాం. చోడవరం గ్రామంలోనే ఒక అల్లుకర్ర జారిపడి దాన్ని కాలిపోయింది. 2 సంవత్సరాల నుంచి 15 ఆస్తి నష్టం ఎంత జరిగింది? 5 లక్షలు పైన, 5 లక్షల పైన. ఈ లోపల ప్రమాదం ఎలా జరిగింది? కర్ర జారి పడింది. మొట్ట మీద కర్ర జారి పడ్డాం. దీనికి ఇన్సూరెన్స్ మళ్ళీ రికవరీ బోర్డు వాళ్ళకి పెట్టాము. వాళ్ళు వచ్చి చూసి రేపు వస్తారు, వాళ్ళు నష్టపరిహారం అంచనా వేస్తారు. దీని మీద ఇన్సూరెన్స్ ఉంది, మీకు అందిద్దంటారు అమౌంట్ ఎంత ఇస్తారు తెలియదు. పొగాకు రైతులందరికీ తెలియజేయాల్సిన మరో ముఖ్య విషయం ఈ బ్యార్న్ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి. ఇటీవల కొండేపి ప్రాంతంలో అయితేనేమి, ఓవరాల్ గా ప్రకాశం జిల్లాలో బ్యార్న్ ఫైర్ యాక్సిడెంట్స్ బాగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి మన దృష్టికి రావడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా ముందు వీడియోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్యార్న్ ఫైర్ నుంచి రైతాంగం కొంతలో కొంత బయటపడతారు అని చెప్పేసి మేము కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ చిన్న చిన్న టిప్స్ రైతులు పాటించకపోవడం వల్ల ఇప్పటికీ ఈ బ్యార్న్ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ రోజు మనకి కొండేపి మండలం చోడవరం గ్రామంలో జంట బ్యారెల్ 2 పక్కపక్కన ఉన్న బ్యారెల్ ఒకదాని ఫైర్ అంటుకుంది. మరి కొద్దిసేపట్లోనే రెండో బ్యారెల్ కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి విపరీతమైన నష్టం లభించడం మనం చూసాం. ఇందాక మరి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సంబంధించిన అధికారులకి, సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చేరవేయడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ ఇన్సూరెన్స్ సర్వేయర్ ని పంపించి దాని బ్యారన్ సంబంధించిన ఎస్టిమేషన్స్ ఎంత ఉంటాయి ఏంటి అనేది ఫైనలైజ్ చేస్తారు. ఈ సందర్భంగా రైతులందరూ కూడా జాగ్రత్తగా ఆ బ్యారన్ క్యూరర్ ఎవరైతే ఉంటారో వారిని నిరంతరం అప్రమత్తంగా ఉంచి, ముఖ్యంగా ఆరుదల వచ్చిన సమయంలోనే ఈ బ్యారన్ ఫైర్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. అప్పుడు 120-160 డిగ్రీల లోపు మాత్రమే టెంపరేచర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టోకర్ని ఆ పైన కిటికీ తెరిచేటప్పుడు ఆ కర్రలు జారి కింద పట్టడం వల్ల, కింద వరుసలో ఉన్నటువంటి ఆ జాలి మీద కానీ, మొద్దుగొట్టం మీద పట్టడం వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడానికి టోకర్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచడం అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా ఈ సందర్భంగా రైతులందరికీ తెలుసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. లేటెస్ట్ అండ్ అప్డేట్ న్యూస్ కోసం మీ సుమన్ టీవీ.